జైల్లో పుష్ప బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల అయ్యాడు. ఇంకా ఇంటికి రాలేదు. ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు జైలు నుంచి వచ్చేదానికోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇప్పుడే 1 నిమిషం కింద వచ్చిన వీడియో. ఇది కుటుంబ సభ్యులు పుష్ప అల్లు అర్జున్ సినిమా నటుడు, అల్లు అరవింద్ కొడుకు, చిరంజీవి మేనల్లుడు. ఇంకా ఏదైనా అనుకుంటే ఇప్పటి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పుష్ప 2 సినిమాకు సంబంధించి హాట్ టాపిక్గా ఉన్నటువంటి వ్యక్తి, చిరంజీవికి అల్లు అర్జున్కి మధ్యన గ్యాప్ వచ్చిందనుకున్నటువంటి వ్యక్తి. సంధ్యా సినిమా థియేటర్లో పుష్ప సినిమా విడుదలైన తర్వాత పార్ట్ 2 ఆయన అక్కడికి వచ్చి జనాలకు అభివాదం చేయడం వల్ల ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఇప్పటికీ చావు బతుకుల్లో ఉన్నాడు, తెలియట్లేదు. అతని దాదాపుగా ఇన్ని రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్లోనే వెంటిలేటర్ మీద ఉన్నాడు అనేటువంటి అంశము ఆయన ఇంకా ఎటు తేలట్లేదు. అది గొడవకు మూల కారణం. చనిపోయింది. మేము సినిమా యూనిట్కి సంబంధించి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యము మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాము అనేటువంటి విషయము, పోలీసులకు చెప్పినాము ఇట్లా అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి అంశము వాళ్ళు చెప్తున్నారు. సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్తున్నారు. మేము ముందే చెప్పినాము ఏసీపీ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్కి రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12 and 5/12 Sandhya 70mm theatre releasing of Pushpa 2 regarding we request you to arrange to provide police bandobast at Sandhya 70mm RTC Cross Road, Hyderabad in connection with release of Pushpa 2 on 4/2 because of there will be heavy fan crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. We are screening picture of Maitri movies Pushpa 2 star cast Allu Arjun, Rashmika, others 9:30కి 5th అట్లనే 1:50 AM, 5:50 AM, 9:50 AM and 1:50 AM one show and 4th and 5th 4 shows continues the movie regular. We thank you for your providing the police bandobast. Your faithfully Sandhya Cine Enterprises 70mm మేనేజరు. దీనికి సంబంధించి ఇన్వార్డ్లో ఇచ్చినటువంటిది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి సీల్ కూడా ఉంది. ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి సీల్ కూడా ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, లేదు ఏ ఆఫీసర్ను కలవలేదు, వాళ్ళు కేవలం ఇన్వార్డ్లో ఇచ్చి వెళ్ళిపోయారు అనేటువంటి మాట. అరే పోలీసులకు తెలియదా? చర్చ జరగట్లేదా? అందరికీ వస్తున్నారనేటువంటి విషయం ప్రజలందరికీ తెలిసినాక పోలీసులకు తెలియదా? అక్కడ గొడవ అవుతుందనేటువంటి తెలుసా? ఒకవేళ ముందే చెప్పాల్సింది. ఇన్వార్డ్లో ఇస్తే ఎవరు, అది ఏసీపీ గారు ఇంకెవరో ఒక మాట చెప్పారు, అది ఇన్వార్డ్లో ఇచ్చిపోయారండి, ఏ ఒక్క అధికారిని కలవలే అంటే ఇన్వార్డ్లో ఇవ్వడం అనేటువంటిది వ్యవస్థలో భాగం కాదా? ఇన్వార్డ్లో ఇవ్వకుండా పోయి అందరు ఆఫీసుల దగ్గర పోయి బతులాడాలనా? మరి ఇన్వార్డ్ ఎందుకు పెట్టారు? ఆయన మాత్రానికి ఇన్వార్డ్ ఉన్నదే విషయం చెప్పడానికి, వచ్చినాయి పరిష్కరించడానికి. ఇన్వార్డ్లో ఇచ్చినాయి అంటే పోలీస్ ఇన్వార్డ్లో ఇచ్చినాయి ఇవి పట్టించుకోరా పోలీసు వాళ్ళు? ఇవాళ తప్పు జరిగిపోయింది కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు కాబట్టి దానికి సంబంధించి ఏదో ఒక సంచలనం చేయాలనేటువంటి తప్ప అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, సినిమా హీరోలను దర్శన్ అని కన్నడ నిన్న ఆయనకు కూడా బెయిల్ వచ్చింది. ఆయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఆయనను అరెస్ట్ చేస్తే ఎవరన్నా వద్దన్నారా? ఆయనను అరెస్ట్ చేస్తే ఎవరన్నా ఖండించిరా? మర్డర్ కేసులో ఉన్నాడు ఆయన లవ్వరు ఇంకెవరో థర్డ్ పార్టీ అందరూ కలిసి ఒకరిని మర్డర్ చేసిరు అనేటువంటి దాని విషయంలో ఆయనను అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేస్తే పక్క వేయరు. చాలామంది నిన్న కులశేఖర్ అనేటువంటి సినిమా రచయిత ఆ పాటలు రాసేటువంటి అతను చనిపోయింది నిన్న. ఆయన మీద ఏదో శటకోపం దొంగతనం చేసిరని దొంగతనం కేసు పెట్టిరు. పట్టించుకున్నారా? ఆయన హీరో పెద్ద ఆయన కాబట్టి వార్తలలో వచ్చిండొచ్చు. ఇంకా అనేక మంది సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళలో అనేక కేసులు వచ్చినాయి. ఏది మర్డర్ కేసులు కానీ, మానభంగాల కేసులు కానీ, లేకపోతే ఆయన ఎవరో సినిమా డ్యాన్స్కి సంబంధించినటువంటి ఒక డాన్సర్ కూడా ఆయనను కూడా అరెస్ట్ చేశారు. ఒక అమ్మాయి ఆయన కింద ఉండేటువంటి అసిస్టెంట్ను ఏదో అన్నాడనేటువంటి దాంట్లో ఆయనను కూడా అరెస్ట్ చేశారు. ఆ డాన్సర్ని ఆయన కూడా మొన్న బెయిల్ వచ్చింది. ఎవరైనా మాట్లాడిరా?
అయితే అక్కడ అల్లు అర్జున్కి జరిగినటువంటి సంఘటనకి ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉందా లేదా అనేటువంటిదే జరగాల్సినటువంటి చర్చ. ఇదే జరిగితే ఇప్పుడు పుష్కరాలు జరిగినాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పోయిండు. రాజమండ్రిలో పుష్కరాలు జరిగినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు పోయిండు డైరెక్ట్గా. పుష్కరాలలో తొక్కిసలాట అయింది, 20 మందో 30 మందో ఎంతోమందో చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు బాధ్యత ఎవరిది? మరి అప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిరా, ఎందుకు అరెస్ట్ చేయలేదనేటువంటిది. ఇట్లా అనేక చోట్ల సంఘటనలు జరుగుతాయి, తొక్కిసలాటలు జరుగుతుంటాయి. ఆ తొక్కిసలాటలో ఎవరు బాధ్యులు, దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిండు అనుకుందాము. అల్లు అర్జున్ వస్తే అల్లు అర్జున్ ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి సినిమా చూడకూడదా? సినిమా స్టార్ అయితే, లేకపోతే సినిమాలలో నటించేటువంటి వ్యక్తి అయితే ఒక సంధ్యా థియేటర్కి వచ్చి సినిమా చూడొద్దు. ఆయన సాధారణ వ్యక్తిగా వచ్చిండు, అయితే చేతులు ఎత్తిండు కాబట్టి వాళ్ళు చనిపోయారా? లేకపోతే జనాలు ఎవరికి దగ్గరికి రాకపోతుండేనా? అల్లు అర్జున్ వస్తుండేనటువంటి విషయం పోలీసులకు తెలుసు. ప్రభుత్వమో పోలీసులో వైఫల్యం చెందిరనేటువంటిది జనంలోకి వెళ్ళిపోయింది. ఆ చనిపోయిన ఘటనకు బాధ్యులు ఎవరు? సంధ్యా థియేటర్ వాళ్ళది కూడా బాధ్యతనే. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు సినిమా హీరోని తీసుకొచ్చినప్పుడు తొక్కిసలాట అవుతుంది కాబట్టి చైర్లలో సినిమాలలో, ప్లస్ తల్లిదండ్రులు కూడా బాధ్యతే. చనిపోయిన దాంట్లో బాబు ఇవాళ ఉన్నాడు, చనిపోయిన ఆమె చనిపోయింది కాబట్టి ఏమనలేము, తండ్రిది కూడా బాధ్యతే. అంత అర్ధరాత్రి షోకి చిన్నపిల్లల్ని తీసుకురావడమే పెద్ద తప్పు. అసలు ఆ సినిమా చూడకపోతే చచ్చిపోయేది లేదు. సినిమా చూసి చచ్చిపోయారు, సినిమా చూడకపోతే బతుకుండే ఇంకా 10 సార్లు సినిమా చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండే. కానీ సినిమా చూడడానికి వచ్చి చచ్చిపోయింది ఎవరిది బాధ్యత? తల్లిదండ్రులది బాధ్యత. పిల్లలను సినిమాలకు అడిక్ట్ చేయడము, నేను ఫలానా సినిమా హీరోకి అభిమానిని ప్రకటన చేసుకోవడం అనేటువంటిదే భావదారిద్ర్యము. అక్కడే తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. జీవితంలో ఎంటర్టైన్మెంట్ అవసరం, అదొక పార్ట్ వరకే, కానీ అది జీవితం కాకూడదు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. అదొక అంశం. దీంట్లో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేటువంటి విషయంలో అల్లు అర్జున్ విడుదలయ్యిండు, ఇంక ఇంటికి రాలేదు అంతే. ఆయనకు ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది. మొట్టమొదట మధ్యాహ్నం వేరు, మధ్యాహ్నం అరెస్ట్ చేస్తున్నామన్నారు, తీసుకొచ్చిర్రు. ఈ విషయంలో కూడా మళ్ళీ పోలీసులు బెడ్రూమ్లోకి వచ్చి ఆయన దొంగ కాదు, ఉగ్రవాది కాదు, గతంలో రేవంత్ రెడ్డి విషయంలోనూ, లేకపోతే కోదండరాం విషయంలోనూ, అల్లు అర్జున్ విషయంలోనూ, నిన్న మొన్న ఇంకెవరిని అరెస్ట్ చేసే రాజకీయ నాయకుల విషయంలో కూడా దొంగలు కాదు, పారిపోరు. మహా అంటే లాయర్లకో వాళ్ళకో వీళ్ళకో ఫోన్లు చేసుకుంటారు, అంతకంటే వేరే ఏముండదు. మళ్ళా అల్లు అర్జున్ విషయంలో కూడా పోలీసులు బెడ్రూమ్లో పోయి బట్టలు మార్చుకునేటువంటి సమయం కూడా ఆయన ఏం మానభంగం చేసి రాలేదు, మర్డర్లు చేసి రాలేదు. దానికి సంబంధించినటువంటి రేవతి అమ్మాయి చనిపోయినటువంటి దాంట్లో కేసు అయింది, ఇన్ని రోజుల పాటు సాగింది. ఆయన ఏం దేశం విడిచి పారిపోలేదు కదా. ఏ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ పారిపోయినట్టుగా ఆయన ఏం దేశం విడిచి పారిపోలేదు కదా. ఆయన ఇక్కడనే ఉన్నాడు. ఆమె చనిపోయిన తర్వాత బాధను వ్యక్తపరిచిండు. సరే, ఆయనకు పొగరుందా ఇంకొకటి ఉందా తర్వాత విషయం. బాధను వ్యక్తపరిచిండు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము, చనిపోయిన వ్యక్తి ప్రాణాలు తీసుకురాలేము, బాబును కాపాడడానికి ఆసుపత్రికి మేము డబ్బులు కడతాము, ఆమె కుటుంబానికి 25 లక్షలు ఇస్తాము, అవసరమైతే ఒక చిన్న ఇల్లు కట్టిస్తాం అనేటువంటి మాట ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నెరవేర్చకపోతే అల్లు అర్జున్ది తప్పవుతుంది. వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఆ బాబు బతకాలి. దేవుడి దయ వల్ల ఆ బాబు బతికితే తర్వాత ఆ బాబు చదువుకు కూడా వాళ్ళే ఖర్చు పెట్టే విధంగా ప్రయత్నం చేయవచ్చు. అతను ఏం పారిపోలేదు. ఆ మర్డర్ జరిగిన తర్వాత కేసు అయింది. కేసు అయిన తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళిండు. నాకేం బాధ్యత ఉంటుంది, నేను సినిమా నటుడిని, నేను అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా నటులైనా ఎవరైనా సరే ఇట్లా ఒక పబ్లిక్ మీటింగో లేదంటే ఇంకేదైనా జరిగితే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి దాంట్లో బాంబులు వేళ్ళాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్కు వేయండు 2014లో, ఇంకా ప్రధాని కాలేదు. అక్కడ బాంబులు వేళ్ళాయి, బాధ్యత నరేంద్ర మోడీది అవుతుందా? అనేక రాజకీయ సభల్లో, బహిరంగ సభల్లో తొక్కిసలాట జరుగుతుంది. దానికి బాధ్యత వచ్చినటువంటి నాయకుడా, ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళదా, పోయినటువంటి ప్రజలదా, బందోబస్తు చేసేటువంటి వాళ్ళదా? ఎవరి మీద కేసులు వేస్తారు, ఎవరిని తప్పుపడతారు? మాబ్ మెంటాలిటీ ఉంటుంది అక్కడ. అందులో సినిమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా దారుణంగా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో ఎవరి పట్ల ఎట్లా వ్యవహరించాలనేటువంటి విషయం పైన స్పష్టత ఎందుకు లేదు? అక్కడ ఏర్పాట్లు చేసిన దాంట్లో వచ్చిన జనాలు, ఏర్పరిచినటువంటి లైటింగ్స్, సంధ్యా థియేటరు యాజమాన్యము సరైనటువంటి వసతులు కల్పించిందా లేదా అనేటువంటి దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇవాళ మొట్టమొదటిసారి అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వచ్చిండా? అంతకుముందు ఎవరు సినిమా నటులు సినిమా థియేటర్లోకి వచ్చి
అతిథులతోటో లేకపోతే అక్కడ ఉండే అభిమానులతోటో ప్రేక్షకులతోటో కలిసి సినిమాలు చూడలేదా? అంతకుముందు ఎప్పుడు రాలేదా? మొట్టమొదటిసారి వచ్చిరా ఈ 70 ఏళ్లలో? సినిమాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదా? సినిమా వాళ్ళు మన దేవరా సంబంధించినటువంటి దాంట్లో కూడా హోటల్లో పెడితే అక్కడ కూడా జనాలు వచ్చిరు, కుర్చీలు ఎరగొట్టిరు, మొత్తం అంతా పగలగొట్టిరు, లక్షల రూపాయల నష్టం వచ్చింది. దానికి ఎవరు బాధ్యత వహించారు? మరి పోలీసులు బాధ్యత వహించారా? హోటల్కు నష్టపరిహారం ఎవరు ఇచ్చిరు? యూనిట్ వాళ్ళు ఇచ్చిరు, అయిపోయింది. మరి దాని మీద ఎందుకు కేసులు పెట్టలేదు? దాని మీద ఎందుకు అరెస్ట్ పెట్టలేదు? ఒకవేళ ఇదే జరిగితే అసలు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకండి. ఏ సినిమా హీరో కూడా మొదటి రోజో రెండో రోజో రావద్దు, ప్రజలందరికీ వచ్చి ఇబ్బంది పెట్టద్దు, మేము బందోబస్తు ఇవ్వలేము, జరగరాంది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పోలీసు వాళ్ళు చెప్పండి, క్లియర్గా చెప్పండి. అల్లు అర్జున్ది తప్పైతే అల్లు అర్జున్ సినిమా హీరో కాబట్టి అరెస్ట్ చేయాలన్నా వద్దని చెప్పట్లే. ఇవాళ సినిమా హీరో మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అయినా ఆ విషయంలో రెండు జరిగినాయి వరుసగా, హైడ్రా విషయంలోనూ లేకపోతే ఎన్కన్వెన్షన్ విషయంలోనూ ఇంకొక విషయంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను లగచర్లకు సంబంధించినటువంటి రైతులకు బేడీలు వేస్తే ఆ బేడీలు వేసినటువంటి రైతుకు సంబంధించినటువంటి వార్త జనంలోకి వెళ్ళిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తిరిగి జైలుకు హీరానాయకు ఆయనకు చెడ్డ పేరు వస్తుందనేటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. నిన్న ప్రజల్లో బాగా చర్చ జరిగింది కాబట్టి ఆ చర్చ పక్కదో పట్టించడానికి కావాలని ఇదొకటి వేశారనేటువంటిది ప్రజల్లో మళ్ళొకటి వచ్చింది. హైడ్రాకు సంబంధించి కానీ, మూసీకి సంబంధించి కానీ, ఎన్కన్వెన్షన్ విషయంలో కానీ ఇట్లా వరుసగా ఒక్కొక్క అంశము మీడియా అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత వార్తలు పక్కకు పోయే విధంగా ఒక కొత్త వార్త సృష్టించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తుంది అనేటువంటిది ప్రజల్లో ఒక చర్చ వచ్చింది. ఏడాది పాలన సందర్భంగా, విజయోత్సవాలు జరిగిన సందర్భంగా ఆ తర్వాత కూడా ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది. ప్రజలు అనుకున్నంత మేర సంతృప్తిగా లేరు. వెంటనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యతిరేకత తిరిగి ప్రారంభమైపోయింది కాబట్టి దాన్ని తుడిపివేయడానికి ఇట్లాంటివి ఏవో, ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మీడియా అంతా సహజంగా అటువైపు వెళుతుంది, ప్రజల చర్చ కూడా అటువైపు పోతుంది. పాపం హీరియా నాయక్ జైల్లోకి పోయిందా, మళ్ళీ ఆయనకు గుండె నొప్పి వచ్చిందా, బతికే ఉన్నాడా, ఏమైంది అనేటువంటి అంశం పైన ప్రజలు చర్చలోకి వస్తాయి కాబట్టి, లగచర్ల కొడంగల్ నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకత పోగొట్టుకోవడం కోసం చేసినటువంటి ఒక అంశంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. న్యాయపరంగా కూడా చట్టపరంగా కూడా అల్లు అర్జున్ని ఎంతమంది మీద కేసులు పెట్టిరు? A13 అల్లు అర్జున్ A13 అర్జెంటుగా ఆయన ఆల్రెడీ కేసు హైకోర్టుకి వెళ్ళిండు. అరెస్టు చేయాల్సినటువంటి విధంగా ఉందా? పోలీసులు ఏం చెబుతున్నారు? గతంలో తొక్కిసలాటల విషయంలో, ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కాదు, సంధ్యా థియేటర్ యాజమాన్యంతో ఆయనకు సంబంధం లేదు, మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్తో ఆయనకు సంబంధం లేదు. ఆ సినిమాలో ఆయన నటుడు మాత్రమే, నటుడుగా అక్కడికి వచ్చిండు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం కాదు, అందులో ఒక భాగస్వామి కూడా కాదు, సంధ్యా థియేటర్ ఓనరు కాదు, లేకపోతే అందులో భాగస్వామి కాదు, కేవలము ఒక సాధారణ నటుడుగా అక్కడికి వచ్చిండు. నటుడిగా ఆయన మీద ప్రజలకు క్రేజ్ ఉంది కాబట్టి ఒకవేళ పోలీసు వాళ్ళు, ఎందుకంటే ఇన్వార్డ్లో మీరు ఇచ్చిరు కదా, మీరే చెప్పిర్రు ఇన్వార్డ్లో మాత్రమే ఇచ్చిర్రు, మాకు సంబంధం చెప్పలేదు అంటే పోయి ఏసీపీని, డీసీపీని, డీజీపీని ప్రతిరోజు కలవాలనా? అందరినీ పోయి కలవాలనా? ఏసీపీ గారే సంధ్యా యాజమాన్యం ఏ అధికారిని కూడా కలవలేదు. దీంట్లో ఏమైనా కుట్ర ఉందా ఏంటి అనేటువంటి విషయం, అధికారులపై చర్యలు ఉండేవా? ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం అరెస్ట్ చేశారా? పోలీసులకు ముందే సమాచారం ఇచ్చిన తర్వాత 2 రోజుల ముందు పోనీ అప్పటికప్పుడు వస్తుండని అప్పటికప్పుడు ఇన్వార్డులు ఇచ్చి రాలేదు. న్యూస్ అంతా వస్తున్నది, పోలీసులు న్యూస్ చూస్తారు, అక్కడ ఉండేటువంటి రిపోర్టర్లు ఉంటారు, అందరూ చెప్తుంటారు, ప్రజలందరికీ తెలిసిన అంశము. అక్కడికి ఆయన వస్తున్నాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసినటువంటి అంశాన్ని ఎవరు కూడా
ఇవాళ పట్టించుకోకపోవడంతో ఒక నిండు ప్రాణం బలైంది. ఇవాళ దీన్ని ఒక రాజకీయ కోణంగా చూడాల్సి వస్తుంది. అనవసరంగా రాజకీయ కోణం వచ్చేసింది. అరెస్ట్ చేయడం వల్ల బెయిల్ వచ్చేసింది. పోలీసులు చట్ట ప్రకారమే వెళ్ళారా, పోలీసులు చట్ట ప్రకారమే నడుచుకోవాలి, తప్పు లేదు అందులో, ఎవరు దాన్ని తప్పుపట్టరు. సినిమా హీరో అయినా కూడా తప్పు చేస్తే అరెస్ట్ చేయాల్సిందే. సినిమా వాళ్ళు ఎంతమంది జైలుకు పోలేదు, ఇవాళ డ్రగ్స్ కేసులో అందరిని పిలిచి విచారణ చేయలేదా? సినిమా వాళ్ళందరినీ డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశంలో పిలిచి విచారణ చేయలేదా? పిలిచిరు, వచ్చిర్రు, వాళ్ళు విచారణ చేసిర్రు, మరి ఎందుకు అరెస్టులు కాలేదు ఆ రోజు? ఇవాళ ఎందుకు అరెస్టులు చేయట్లేదు? ఈ అంశంపైనే స్పష్టత లేదు, ఈ అంశంపైనే స్పష్టత లేదు అనేటువంటిది ప్రభుత్వము కేవలము ఈయనకు సంబంధించినటువంటి ఈ ఈరియా నాయకు సంబంధించినటువంటి లేదంటే లగచర్ల బాధితులకు సంబంధించినటువంటి వార్త నిన్న బాగా జనంలోకి వెళ్ళింది కాబట్టి కొడంగల్ సొంత నియోజకవర్గంలో నిజానికి నిన్న కూడా అదే మాట చెప్పాం, ఇవాళ కూడా సినిమా నటులు ఏమైనా పెద్ద హీరోలా, వాళ్ళు ఏమైనా దేశానికి సంబంధించినటువంటి పనిచేసిరా అనేటువంటి మాట మాట్లాడారు. ఒక వ్యక్తిని చేస్తే అరెస్ట్ చేస్తే ఇంత తతంగమా అనేటువంటి మాట మాట్లాడారు. ఎస్, సినిమా నటులు సైనికుల కాదు, ఈ మాట నిజంగా ప్రజలకు తెలవాలి. సినిమా నటులు అంటే అభిమానం ఉండాలి, తప్పులేదు. కానీ అది పిచ్చి పరాకాష్ఠగా పోయి నేను మొదటి రోజే పోవాలి, అదేమైనా ఏకాదశి రోజు వ్రతం చేసినట్ట, లేకపోతే ప్రత్యేకమైనటువంటి దినమా? ఏం కాదు కదా, దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏదో పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ప్రత్యేకమైనటువంటి వాతావరణ మార్పులు వచ్చినట్టుగా ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్ని ఉంటాయి, శుభముహూర్తాలు, మంచి మంచి రోజులన్నీ మనం అనుకుంటాం కదా, వాటన్నిటికీ కొన్ని కారణాలు ఉంటాయి, ప్రకృతిలో మార్పులు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ దీనికి ఏం సంబంధం? ఎస్, ఒప్పుకోవాల్సిందే, సినిమా నటులు సైనికులు కాదు. కానీ అల్లు అర్జున్ని ఇంతకుముందు ఏ బేస్లో ఇట్లాంటి అరెస్ట్ చేశారు? ఇంతకుముందు తొక్కిసలాటలైనవి, చనిపోకపోయి ఉండొచ్చు, తొక్కిసలాటలైనవి, లాఠీ చార్జులైనవి, అనేక చోట్ల లాఠీ చార్జులైనవి. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఇవన్నీ కూడా వాళ్ళ సమాధానాలు చెప్పుకోవాల్సి వచ్చింది.